నిన్న రేవంత్ రెడ్డి చిట్చాట్ చేసిరట. ఈ చిట్చాట్లో చాలా అంశాలు, ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ఆయన ప్రధానంగా మాట్లాడినట్టు కనబడతా ఉంది జర్నలిస్టులతో. ఇందులో ఫిరాయింపులపైన స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారు, అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టే ఇక్కడ కూడా జరుగుతుంది, మా ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు, కేసీఆర్ లక్కీ నెంబర్ నా దగ్గర ఉంది, పిఎస్సి అధ్యక్షుడిగా అరికపూడి గాంధీ ఓటింగ్ ద్వారా ఎన్నికైండు, మేం బీఆర్ఎస్తో అప్రజాస్వామికంగా వ్యవహరించలేదు, కేంద్ర బృందం నివేదిక ఇచ్చాకే వరద నష్టంపై హోంమంత్రిని కలుస్తా, పార్టీలో నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ, విలేకరులతో చిట్చాట్తో సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం తీసుకుంటారు, అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లే తెలంగాణలో కూడా జరుగుతుంది, మా ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి పడగొడతామని బీఆర్ఎస్ బీజేపీలే పదే పదే చెప్పాయి, కానీ కేసీఆర్ లక్కీ నెంబర్ మా దగ్గర ఉన్నందున ప్రభుత్వానికి ఏమీ ఢోకా లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పు పైన పార్టీ పెద్దలతో చర్చించడానికి ఢిల్లీకి వచ్చిన ఆయన గురువారం తన అధికారిక నివాసంలో విలేకరులతో చిట్చాట్లో మాట్లాడినట. రాజ్యాంగబద్ధంగానే స్పీకర్ వ్యవహరిస్తాడు, అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టు ఇక్కడ కూడా జరుగుతుంది అంటున్నాడు. అన్ని రాష్ట్రాల్లో ఎట్లా జరుగుతుంది? ఇట్లనే జరుగుతుంది. సో మా దగ్గర కూడా ఇట్లనే జరుగుతుంది. దీంట్లో పెద్ద ఏముంది? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అధికారంలోకి వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఎట్లాగైతే వ్యవహరిస్తాయో మేము కూడా అట్లనే వ్యవహరిస్తున్నాం అని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. మరి ఎథికల్, మోరల్ ఇవన్నీ ఉంటాయి కదంటే ఇక అవన్నీ అయిపోయినాయి. అంతే కదా, సింపుల్. దీన్ని బట్టి ఫిరాయింపులపైన స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారు అంటే మరి వాళ్ళందరి మీద వేటేయాలి. ఒకవేళ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తే ఇలా ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాసినట్టున్నారు. ఇగో నిన్న రేవంత్ రెడ్డి చిట్చాట్లో మరో కీలకమైన అంశం ఏంటంటే బతకడానికి వచ్చిన వాళ్ళ ఓట్లతోనే బీఆర్ఎస్కు సీట్లు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ జవాబు చెప్పాలి. వాళ్లే అలా మాట్లాడించి ఉంటే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, లేదంటే కౌశిక్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. బతకడానికి వచ్చావు నీవేంది అంటూ ఎమ్మెల్యే అరికపూడి గాంధీని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దూషించడం పైన రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు వీళ్ళకు ఒక అస్త్రం దొరికింది, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు. మరి అంతా సెటిలర్లు కూడా ఓట్లేయాలి. ఇడ షేర్లింగంపల్లి ఇదంతా ఇదంతా ఎవరు ఉన్నారు? వీళ్ళు ఎక్కువగా ఉన్నారు కదా, కూకట్పల్లి ఏరియా అంతా. మరి కౌశిక్ వీళ్ళకి మాట్లాడడం రాదు, ఒక ఇష్యూని ఎత్తుకుంటారు, అది కొంత మూమెంట్లోకి రాగానే ధవాల్మని ఎత్తేస్తారు. ఈ కేటీఆర్, కౌశిక్ రెడ్డి వీళ్ళంతా ఇదే బ్యాచ్. ఇప్పుడు వీళ్ళు ఈ అంశాన్ని రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో వాడుకునే అవకాశం కనిపిస్తున్నది. మరి బతకడానికి వచ్చినావు అన్నావు కదా, మరి బతకడానికి వచ్చిన వాళ్ళ ఓట్లతోనే కదా నువ్వు గెలిచింది. మరి అంతే కదా, ఇప్పుడు దాదాపు 25 సీట్లు సెటిలర్లు వేసిన ఓట్లతోనే మెజారిటీ సీట్లు వచ్చినాయి. తెలంగాణ అంతా తుడిచిపెట్టుకుపోయింది. హైదరాబాద్లో సెటిలర్లు బలంగా ఉన్న ఏరియాల్లో బీఆర్ఎస్ గెలిచింది. మీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా అంతే. మీరు చూసుకోండి, లాస్ట్ 4 years బ్యాక్ జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా సేమ్ సిచ్యువేషన్. కౌశిక్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ని ఇరికిచ్చిండు. వద్దయా బాబు, మీరు మాట్లాడి ఒక స్టేజ్ దగ్గరకు వచ్చినాక నన్ను ఆపండి. మీరు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా పై లెవెల్కి వెళ్తున్నారు అనుకోండి, మీకు రాదు. అది ఇక మీరు దాన్ని డీల్ చేయలేరు. ఇక ఇదంతా కేటీఆర్ సర్కిల్లో జరుగుతున్న వ్యవహారం ఇది. ఒకవేళ కేసీఆర్ ఎంటర్ అయి ఉంటే అది ఆ స్టెప్ కొంత డిఫరెంట్గా ఉంటుంది. కానీ కేసీఆర్ రాణిస్తలేరు కదా వీళ్ళు. కేసీఆర్ రాణిస్తలేరు, రానియరు కూడా వీళ్ళు. ఈ పార్టీని ఇట్లనే మాట్లాడుకుంటూ చేసుకుంటూ దీన్ని కథం పట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిరు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలి. వాళ్ళు చెబితే కౌశిక్ రెడ్డి మాట్లాడాడో వాళ్ళే మాట్లాడించారో కేసీఆరే చెప్పాలి. వాళ్ళే చెప్పి కౌశిక్ రెడ్డితో అలా మాట్లాడిస్తే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. సొంతంగా మాట్లాడి ఉంటే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అయినా బతకడానికి వచ్చిన వాళ్ళు ఓట్లేస్తేనే బీఆర్ఎస్కు సిటీలో అన్ని సీట్లు వచ్చాయని రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిండు. సో ఇట్లా ఈ చిట్చాట్ నిన్న జరిగిందట. ఏదేమైనా ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఈ గొడవ అన్నది మీ రెండు పార్టీల మధ్య గొడవ. దీనికి ప్రజలకి, దీనికి తెలంగాణ సెంటిమెంట్కి సంబంధం లేదు. అండ్ దట్టు ఈ రెండు పార్టీల గొడవ అండ్ అరికెపూడి గాంధీ, కేటీఆర్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నేను అదే అడుగుతున్నా కదా, అసలు కేటీఆర్ ఇంతవరకు రెస్పాండ్ కాలే ఇష్యూ మీద. ఎందుకు కాలే? గాంధీ క్లోజ్ ఫ్రెండ్ అండి ఆయనకి, బినామీలంతా.
ఇది డాక్యుమెంట్లు తయారు చేసే ముఠా ఇది. భూమి ఇప్పుడు గవర్నమెంట్ భూమి ఉంటుంది, దాని డాక్యుమెంట్ ఇంట్లో తయారు చేస్తారు వీళ్ళు. ఇంట్లో తయారు చేస్తే రిజిస్ట్రార్ వచ్చి సంతకం పెడతాడు, ఇంటికే వచ్చి సంతకం పెడతాడు. ఇదంతా ఒక బ్యాచ్. ఇది అసలు ఈ గొడవని చూస్తే కామెడీ అనిపిస్తున్నది నాకైతే. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు, వచ్చిన ఆ సీట్లన్నీ హస్తానికే. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని తాను అనుకోవట్లేదు, ఒకవేళ వస్తే ఆ సీట్లన్నీ తమ ఖాతాలోనే పడతాయి అని తెలంగాణ నూతన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన నిన్న మల్లికార్జున ఖర్గేని వాళ్ళని వీళ్ళని కలిసి ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం మాట్లాడుతున్నాం. అంటే మొత్తం వీళ్ళు ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలందరి మీద అనర్హత వేటేస్తారా అంటే ఆ అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అలర్ట్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ. ఏమని, మొన్న అరికపూడి గాంధీ ఇష్యూని మనం తీసుకుంటే ఆయన కాంగ్రెస్లో చేరిండు అని చెప్పుకోలేకపోతున్నారు. కండువా కప్పినా ఇప్పుడు ఆయన పార్టీలో జాయిన్ అయ్యిండని వార్తలు వచ్చినప్పుడు ఆయన నేను పార్టీలో జాయిన్ అవ్వలేదని ఆనాడే ఖండించాలి కదా. ఆనాడు ఖండించలే కదా. ఇవాళ బీఆర్ఎస్తో గొడవ పెడుతున్నాడు కదా. కాంగ్రెస్లో జాయిన్ అయినట్టుగా మనం భావించాల్సిందే. కానీ ఇప్పుడు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఆయనకి పిఏసీ కమిటీ చైర్మన్ ఇచ్చి రేవంత్ రెడ్డి ఒక స్ట్రాటజీ అమలు చేసిండు, కొంత పై చేయి సాధించినట్టుగా ఒక ఎత్తుగడ వేసిండు. సో దాంతో బీఆర్ఎస్ వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అది వేరే విషయం, పొలిటికల్ డ్రామా ఇదంతా కూడా. మోరల్గా నైతికంగా ఈ విషయంలో కాంగ్రెస్ తప్పు చేసింది, పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించి. సో ఇప్పుడు అరికపూడి గాంధీ ఎపిసోడ్లోనే మనకు అర్థమవుతున్నది ఏంటి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు వీళ్ళు మా ఎమ్మెల్యేలని కాంగ్రెస్ చెప్పుకోలేకపోతున్నది. క్లియర్ ఇది. సో అందులో భాగంగా ఇప్పుడు వచ్చిన ఎవరెవరైతే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమా కాంగ్రెస్ ఎమ్మెల్యేలమా అని వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి. 10 మంది చెప్తారా? చెప్పరు. సో వాళ్ళు టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఫిజికల్గా రేవంత్ రెడ్డితో కాంగ్రెస్తో అనుకూలంగా ఉంటారు. బీఆర్ఎస్తో తెలంగాణ భవన్కి పోరు, బీఆర్ఎస్తో అటాచ్ అవ్వరు. ఎప్పుడైనా ఏదైనా ఒక బిల్లు కానీ ఏదైనా వచ్చినప్పుడు పార్టీ విప్పు జారీ చేసి ఆ విప్పు జారీ చేసినప్పుడు వాళ్ళు వేసే ఓటు ఆధారంగా మళ్ళీ అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు. అప్పుడు మాత్రమే వీళ్ళు ఎవరు అన్నది బయటపడే అవకాశం ఉంటుంది. సరే ఇప్పుడైతే ఒక దానం నాగేందర్ని మినహాయిస్తే మిగతా 8-9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్దగా ఇబ్బంది రాకపోవచ్చు. దానం నాగేందర్కి ఎందుకు ఇబ్బంది? దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచిండు, కాంగ్రెస్లోకి పోయిండు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు. సో టెక్నికల్ ఎవిడెన్స్ దానం నాగేందర్ విషయంలో కనిపిస్తున్నది. సో నేను అనుకోవడం ఒకవేళ వస్తే దానం నాగేందర్ ఖైరతాబాద్కి సంబంధించిన బై ఎలక్షన్ రావాలి, స్పీకర్ అనర్హత వేటు వేస్తే. అది కూడా హైకోర్టు ఇప్పటికే 4 వారాల వ్యవధి ఇచ్చింది, గడువు ఇచ్చింది. ఎవరికి? అసెంబ్లీ సెక్రటరీకి. 4 వారాల తర్వాత మేము సుమోటోగా కేసు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సో నేను అనుకోవడం ఫస్ట్ అయితే దానం నాగేందర్ విషయంలో టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఒకవేళ వస్తే ఆ బై ఎలక్షన్ రావాలి, స్పీకర్ అనర్హత వేటు వేస్తే, ఎందుకంటే ఆయన పరిధిలోని అంశం కాబట్టి. ఒకవేళ ఆయన వేయకపోతే కోర్టు ఏమైనా జోక్యం చేసుకొని ప్రెజర్ పెడితే అప్పుడు అవ్వచ్చు. ఇక మిగతా తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ఈ ఇద్దరి మీద కూడా కేసు నడుస్తున్నది. సో వాళ్ళు మరి బయటకు వచ్చి చెప్పాలి, లేదు మేము టీఆర్ఎస్ అనే కాంగ్రెస్ అనే. తెల్లం వెంకట్రావు పొంగులేటి మనిషి, కడియం శ్రీహరి ఏమో ఆయన బిడ్డకి కాంగ్రెస్ టికెట్ ఇప్పించి ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. ఇప్పుడు ఆయన బిడ్డ ఎంపీ వరంగల్. సో అందుకే ఈ ముగ్గురు కొంత బయటికి రావడానికి అవకాశం లేదు కాబట్టి వీళ్ళ ముగ్గురు మీద కేసు వేసింది బీఆర్ఎస్. సో బై ఎలక్షన్స్ వస్తాయా రావా అన్న విషయంలో దానం ఒక్క ఎలక్షన్ వచ్చే అవకాశం వస్తే రావచ్చు. అండ్ దట్టు వీళ్ళు బయటకు కూడా చెప్పుకోలేకపోతున్నారు కదా, మేము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జాయిన్ అయినామని ధైర్యంగా. ఒకవేళ కోర్టు కనుక ఇంత గట్టిగా జోక్యం చేసుకోకపోయి ఉంటే వీళ్ళు మేము కాంగ్రెస్ అని చెప్పుకునే వాళ్ళేమో. కోర్టులు అంత ఆషామాషిగా ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టేటట్టు కనబడట్లేదు. హైకోర్టు చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇక మళ్ళీ మరి గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టీడీపీ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు మరి కోర్టులు ఎందుకు ఇంత గట్టిగా రెస్పాండ్ అవ్వలేదంటే అది వేరే సబ్జెక్ట్. దానికి కూడా ఆన్సర్ చేయాల్సిందే. ప్రజాస్వామ్యంలో వాళ్ళు అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మరి అప్పుడు ఎందుకు కోర్టులు ఇంత గట్టిగా మాట్లాడలేదు అని. లేటుగా అయినా లేటెస్ట్గా వాళ్ళు స్పందిస్తున్నారు కదా, ఆహ్వానించాల్సిందే.